ఆలస్యం మన జీవితాల్లో అణుకువను పెంచాలి తప్ప ఆలస్యము మన జీవితంలో, మన బ్రతుకులో అవిధేయతను మన జీవితంలో పెంచకూడదు. ఇది నా స్వీయ అనుభవంలోంచి మీకు చెప్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆ ప్రత్యక్షతలోంచి మీకు చెప్తున్నాను. ఆలస్యము మనకు అణుకువను పెంచాలి తప్ప ఆలస్యం మన జీవితంలో ఏం పెంచకూడదు? అవిధేయతను పెంచకూడదు. మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకతను ఎంత మాత్రం పెంచకూడదు. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే, సమస్యల వలయములో ఉన్న భక్తుడు అంటున్నాడు, చాలా అణుకువతో, చాలా తగ్గింపు మనసుతో, అయ్యా నా జీవితంలో సహాయం చేయడానికి దయచేసి ఆలస్యం చేయకు, దయచేసి ముందుకు రావా అని కోరుకున్నాడు. అంతేగాని ఎక్కడున్నావయ్యా నువ్వు, ఏం చేస్తున్నావయ్యా నువ్వు, కనపడట్లేదా, కళ్ళు లేవా, మాట్లాడుతుంటే వినపడట్లేవా, చెవులు లేవా, అసలు నువ్వు ఉన్నావా, అసలు నువ్వు ఎక్కడన్నా ఉంటావా, ఏంటి మాకు ఈ బాధలేంటి, కష్టాలేంటి అని దేవుణ్ణి ఎంత మాత్రము కూడా సనగలేదు, గొనగలేదు. ఎంత మాత్రం దేవునికి వ్యతిరేకంగా చెప్పాలి గట్టిగా, మాట్లాడలేదు. ఏం కోరుకున్నాడు? నీవే రావాలి, నీవే కావాలి, నువ్వే నా జీవితంలో పలకాలి, ఆలస్యం చేయకుండా నా మొరవిని, నా కష్టవిని కొంచెం ఒక్క అడుగు ముందుకేయి బాబు, ఒక్కడుగు ముందుకేసి నన్ను కాపాడవా, నన్ను ఆదుకోవా. ఇందులో మనకు కనపడుతుంది ఏంటి? అణుకువ కనపడుతుంది. చెప్పండి, ఏం కనపడుతుంది? అణుకువ అంటే తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం కనపడుతుంది. భరిస్తాను కానీ నిన్ను దాటిపోనే, చెప్పాలి, భరిస్తాను కానీ నిన్ను దాటిపోనే, ఇంకొంతకాలం ఎదురు చూస్తాను కానీ నీకు వ్యతిరేకంగా మాట్లాడనే, నీకు వ్యతిరేకంగా ఉండనే, నీ యొక్క సన్నిధిని విడిచిపెట్టను. ఇది జవాబు.